ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత వయసులో కూడా ఈ కార్యక్రమం మీద మీరు ఇంటర్వ్యూకి వచ్చి మా స్టూడియోకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తూ రాబోయే కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలని పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఇవ్వడానికి స్వయంగా ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్. అసలు రామారావు గారు 1983లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే పార్టీ అధికారం తీసుకొచ్చి రాష్ట్రం అంతా అప్పుడు ఒక పెద్ద ఉద్యమంలాగా వచ్చిన టైంలో రామారావు గారు గెలిచారు అన్న సమాచారం మీకు ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన తర్వాత ఆ లెటర్ కాపీని తీసుకొని రామారావు గారికి వెళ్ళినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయండి? ఎందుకంటే రామారావు గారికి వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా సరే చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి. అలాంటి రామారావు గారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు చెప్పులు తీసి లోపలికి వెళ్ళారా, అతనే బయటకు వచ్చారా? ఒకటి. రెండోది, ఆ టైంలో రామారావు గారు గెలిచిన తర్వాత నాదెల్ల భాస్కర్రావు గారు ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ టైంలో కూడా మీరే ఉన్నారు. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అతను దించడానికి చాలామంది ప్రతిపక్షాలు అతని పార్టీ వాళ్ళు కుట్రలు పన్నారు. 3. 4వది, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉన్న టైంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అప్పట్లో ఉన్న మన పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండేది. దాన్ని అప్పుడున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు వీళ్ళందరూ ఎలాగ దాన్ని ఎదుర్కొన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు చెప్పండి. నేను 6 జూన్ 1931 నా డేట్ ఆఫ్ బర్త్. నేను వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదంతుర్తి గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను. నా ఫాదర్ 1941లో వారు పోవటం వల్ల మా అన్నలు మేము హనుమకొండలో చదువుకునేది. హైగ్రీవాచారి గారి ఇంట్లో ఉంటూ చదువుకున్నాం. హైగ్రీవాచారి గారు రాజకీయ నాయకులు. మొదటి నుంచి వారి ఇంట్లో ఉండటం వారి కొంత నాపై ప్రభావం పడ్డది. అది నేను నా చిన్నతనంలోనే 12వ ఏటనే నేను ఒక రక్షక భటుగా గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు ఒక స్కౌట్గా అక్కడ వారిని చూసే భాగ్యం నాకు కలిగింది. చిన్నతనంలోనే 47లో అది జరిగి 46లో ఆయన వరంగల్ వచ్చినప్పుడు నేను 46 ఎగ్జాక్ట్లీ 46. నేను 31 పుట్టినాను, నాకు 46 లేదు. అయితే అప్పుడు దాని తర్వాత గాంధీ గారిని చూసే భాగ్యం అదే మొదలు నా జీవితంలో. అక్కడి నుంచి నేను ఇక స్టూడెంట్గా ఉండి జాతీయ పక్షం అని నేను ఎన్ఎస్యు స్టూడెంట్ను. అప్పుడు ఫెడరేషన్ అని 2 ఉండే, కమ్యూనిస్ట్ పార్టీలో ఫెడరేషన్ అనేది, మాదేమో ఎన్ఎస్యు అనేది. అది అయితే ఈ నిజాం రాజు వ్యతిరేకంగా ఎప్పుడైతే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా నిజాం స్టేట్కు ఇండిపెండెన్స్ రాలేదు. అయితే ఇతను స్వతంత్రంగా స్టేట్ను డిక్లేర్ చేస్తే దానికి వ్యతిరేకంగా మేము పోరాటం మొదలైంది. మా స్టూడెంట్స్ అందరూ ఇద్దరు ఎస్టీయు, ఇది కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్, ఫెడరేషన్ కానీ ఎన్ఎస్యు అందరు స్టూడెంట్స్ అంతా మొత్తం ముక్తకంఠంగా వ్యతిరేకించడం. దానిలో మేము ట్రికలర్స్ ఫ్లాగ్, అప్పుడు దిస్ ఇస్ నాట్ ఇది లేదన్నమాట, అశోక్ చక్రం లేదు, రాటంతోనే ఉండేది. ఆ ట్రికలర్ ఫ్లాగ్ బ్యాన్ చేసింది. ఎక్కడ ఫ్లాగ్ చేస్తే వాడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ ప్రివెంటివ్ అరెస్ట్ కింద హైదరాబాద్ పబ్లిక్ మెజర్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.